బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు టీ కాంగ్రెస్ సరికొత్త స్ట్రాటజీతో వెళ్లనుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజారిటీ సీట్లు దక్కించుకోవాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలో భారీ బహిరంగ సభలు, కులమత సంఘాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములాను పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే రిపోర్టుల ఆధారంగా లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పనితీరు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు రిపోర్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ అంశానికి చెందిన అప్డేట్స్ మా రిపోర్టర్ హరీష్ లైవ్ ద్వారా తెలియజేస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జోష్ను కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్న నేపథ్యం. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు, గత అసెంబ్లీ సంబంధించిన 64 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న నేపథ్యం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 17 సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా వెళ్తున్న క్రమం ఉన్నది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే క్షేత్రస్థాయిలో దానికి సంబంధించిన కసరత్తు మొదలైందని చెప్పొచ్చు. అంటే పూర్తిగా ఇప్పుడు టార్గెట్ 15 స్థానాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ధీమాతో వెళ్తున్న ఇక్కడ పిసిసి కావచ్చు, అధిష్టానం కూడా ఇక్కడ తెలంగాణ పైన, అంటే 5 రాష్ట్రాల్లో గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి స్పెషల్ గా ఇప్పుడు అధిష్టానానికి సంబంధించి కూడా ఇక్కడ ఫోకస్ చేసిన నేపథ్యం. అది ఏదైతే గత అసెంబ్లీకి అనుసరించిన విధానాలు కావచ్చు, అనుసరించిన వ్యూహాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా మళ్ళీ అదే స్ట్రాటజీని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 50 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వ పనితీరుపై, అలాగే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే ఇప్పుడున్న తాజా పరిస్థితుల పూర్తిగా ఈ పరిస్థితులపై వ్యూహకర్త సునీల్ కనుగోలు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక రిపోర్ట్ను ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు కార్యాచరణ కూడా కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే గత ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ నియమించిన తర్వాత ఆమె ఏదైతే గాంధీ భవన్ వేదిక కూడా అన్ని కులాలకు సంబంధించిన చైర్మన్లు కావచ్చు, అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా ఆ నేతలతో కూడా ప్రధానంగా సమావేశమయ్యారు. ఇక మరోవైపు అంటే ఇక్కడ మైనార్టీలకు సంబంధించి మైనార్టీ ఓటు బ్యాంకును రాబట్టేందుకు కూడా మరొక ఏదైతే కార్యాచరణతో వెళ్తున్న క్రమం కావచ్చు, దానికి సంబంధించిన మైనార్టీలతో కూడా సమావేశం జరిపారు. ఇక పూర్తిగా మరోమారు అంటే ఇప్పుడు ఈ నెల వచ్చే ఫిబ్రవరి 2వ తేదీ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పర్యటనలు ఉంటాయి. బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలు కావచ్చు నిర్వహించేందుకు ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ఆదిలాబాద్ ఇంద్రవెల్లి సభా వేదిక కూడా ఎన్నికల శంకరాన్ని పూరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మరోమారు ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, జిల్లాలకు సంబంధించిన సమావేశాలు కావచ్చు, కులాల వేరుగా సమావేశాల నిర్వహణ, అలాగే మతాలకు సంబంధించిన మతాల వర్గాలతో కూడిన నేతలతో సమావేశాలు జరపడం, ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సంబంధించి అగ్రనేతలు మరోమారు తెలంగాణకు రాబోతున్న క్రమం కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా సుడిగాలి అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి భారీ బహిరంగ సభలు కావచ్చు, అక్కడ క్షేత్రస్థాయిలో అన్ని సామాజిక వర్గాల నేతలతో కూడా సమావేశమవుతారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గత 50 రోజుల్లో అమలు చేసిన 6 గ్యారంటీలు కావచ్చు, ఇక్కడ 2 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేశారు. మరో 2 గ్యారంటీలను ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి 6 గ్యారంటీలనే ఇప్పుడు ప్రధాన అస్త్రంగా కూడా మలుచుకుంటున్నారు ప్రచారాలకు సంబంధించి 6 గ్యారంటీలు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన అప్పులు కావచ్చు, వీటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించేలా కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ కూడా సిద్ధమైంది. ఇక పూర్తిగా ప్రచారాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రజలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది, అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా గత మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే శ్వేతపత్రం విడుదల చేశారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇదే కార్యాచరణతో ముందుకెళ్తుంది. గత ప్రభుత్వ వైఫల్యాలతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు, గత ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణకు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ప్రచారాలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోమారు అంటే గత అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి కూడా పూర్తిగా అంటే వ్యూహాత్మకంగా వెళ్లారు. అభ్యర్థుల సంబంధించి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ వ్యూహాత్మకంగా వెళ్తుంది.
జరిగింది కాబట్టి అది సక్సెస్ అయిన నేపథ్యం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా సర్వే రిపోర్ట్ల ఆధారంగానే అలాగే అక్కడ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి ఆ లోకల్ లీడర్ల అభిప్రాయం మేరకు ఇప్పుడు అభ్యర్థులకు సంబంధించి మరో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నది. ఇక ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి దానికన్నా ముందే అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక పూర్తిగా గత అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే కార్యాచరణ వ్యూహాత్మకంగా వెళ్లారో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి ప్రచారాల వరకు పూర్తిగా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి సునీల్ కనుగోలు కూడా మరొక వ్యూహాత్మకంగా ఇప్పటికే వ్యూహాలను కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారు. ఈ నెల 26 నుంచి కూడా క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల శంకరావాన్ని ప్రచారాలను కూడా సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో 17 పార్లమెంటు సెగ్మెంట్లను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేయాలని ధీమాతో వెళ్తున్న క్రమంలో ఇంకా కార్యాచరణకు సంబంధించి క్షేత్రస్థాయిలో అమలు పరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రియా అండ్ హరీష్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసుకుంటే గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు అందుకోసం ఎటువంటి వ్యూహాలు రూపొందిస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా అంటే ఇప్పుడు 6 గ్యారంటీలు ఏదైతే తెలంగాణలో అధికారంలోకి రావడం కీ రోల్ గా పోషించే 6 గ్యారంటీలు కావచ్చు. ఈ 6 గ్యారంటీలను ప్రజలు నమ్మారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏదైతే అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే ఇట్లాంటి 2 గ్యారంటీలను అమలు పరిచింది. ఇంకా 2 గ్యారంటీలకు సంబంధించి ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవేలి సభా వేదిక కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఈ 6 గ్యారంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏఐసిసి అధిష్టానానికి సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పన జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి తెలంగాణ నుంచి కూడా మొన్న సమావేశమయ్యారు. తెలంగాణలో ఇచ్చిన ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 2 అంశాలను కూడా టేకప్ చేస్తామని అది ఏదైతే ఏఐసిసి నేతలు చెప్పిన నేపథ్యం కావచ్చు. ప్రచారాల స్థలం అంటే క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల చిట్టాలను బయట పెడుతూ అలాగే గత బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు రాష్ట్రానికి ఇచ్చిన ఏదైతే విభజన హామీలు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గత 2 దఫాలుగా ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోలోని అంశాలు కావచ్చు, మేనిఫెస్టోలో హామీలు కావచ్చు, పథకాల విస్మరణ కావచ్చు, ఆ పథకాల్లో జరిగిన లోపాలు కావచ్చు. అంటే 30% కమిషన్ ఎట్లాంటి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా దళిత బంధును తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్టులో 30% కమిషన్ తెర మీదకి వచ్చింది కాబట్టి ఇంకా ఇతర పథకాలలో కూడా ఇట్లాంటి అంశాలను కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. గొర్రెల పంపిణీకి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించిన ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయని కూడా ఇప్పటికే ఆరోపిస్తున్న క్రమం కావచ్చు. వీటన్నిటినీ వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు, ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల ప్రధాన ఎజెండాగా ఇప్పుడే దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా కూడా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇదే అస్త్రాలుగా కూడా ప్రజల వద్దకు వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే హరీష్, ఇప్పటివరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూసుకుంటే 6 గ్యారెంటీలు ఇప్పటివరకు 2 ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోపు మిగిలిన 4 గ్యారెంటీలను కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందంట. ఖచ్చితంగా మొన్న ఏదైతే బిఎల్ఏల సమావేశం జరిగింది, ఎల్బీ స్టేడియంలో జరిగిన సమావేశానికి ఖర్గే వచ్చారు. ఖర్గే నేతృత్వంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే 2 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేశాం, ఇప్పుడు సంబంధించి మరో 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, అలాగే ఇతర ఏదైతే మిగతా అంశాలకు సంబంధించి ఇంకా ఏదైతే ఈ నెల ఫిబ్రవరి 2వ తేదీన ప్రకటించే అవకాశం ఉన్నది కాబట్టి ఎందుకంటే గత పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంద్రవెల్లి సభలో ఏర్పాటు చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు 2వ తేదీన అదే సభ వేదిక కూడా ఇప్పుడు 2 గ్యారెంటీలను ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా ఉచిత బస్ ప్రయాణం కొనసాగుతుంది. ఆరోగ్యశ్రీని 10 లక్షలను అప్గ్రేడ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు, అది కూడా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఇప్పుడు చేపట్టబోయే 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇతర పథకాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో 100 రోజుల్లో అమలు పరుస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, గ్యారెంటీ కార్డులు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు అదే గ్యారెంటీ కార్డులను అదే 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారాస్తాలుగా మలుచుకునే అవకాశం అయితే ఉంది. అండ్ హరీష్, ఇప్పుడు చూసుకుంటే అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేయబోతున్నారు అంటే వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటే ఈసారి కూడా ఏమైనా పథకాలు ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంటారా? అండ్ ఎన్ని సీట్లు దక్కించుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి గత అసెంబ్లీలో ఏదైతే స్ట్రాటజీని యూజ్ చేశారో సునీల్ కనుగోలు ఈ స్ట్రాటజీ వ్యూహకర్తగా చెప్పొచ్చు. ఎందుకంటే అభ్యర్థుల ఎంపిక అనేది
కాంగ్రెస్ పార్టీ గెలుపు వైపు నడిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తర్వాతనే సమీకరణలు మారాయి. అభ్యర్థులకు సంబంధించి సునీల్ కొనుగోలు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే 64 స్థానాలు గెలుచుకోగలిగారు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అనేది దరఖాస్తుల ద్వారా సేకరించి దాంట్లో ఫిల్టరింగ్ అక్కడ సర్వేలు చేస్తారు. అక్కడ సామాజిక సంబంధించి అక్కడ లోక్సభలో ఏ విధంగా అక్కడ అభ్యర్థికి సంబంధించిన సామాజిక సమీకరణలు కావచ్చు, అభ్యర్థికి సంబంధించి పార్టీకి ఎంత మేరకు కృషి చేశారు, అక్కడ ఉన్న అభ్యర్థికి సంబంధించిన తాజా పరిస్థితులు, గతంలో ఇతర పార్టీల నుంచి వస్తే ఆయన చేసిన ఏదైతే పదవులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా సర్వేలు జరుగుతాయి. సర్వే రిపోర్ట్ ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆ నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు చేస్తారు. దాంట్లో మరోమారు ఫిల్టర్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి గత అసెంబ్లీలో ఇదే సంబంధించిన ఫిల్టరింగ్ జరిగింది. ఇప్పుడు ఆ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే క్షేత్రస్థాయిలో 14 మంది మంత్రులను 17 పార్లమెంట్ వర్గాల సెగ్మెంట్లకు కూడా ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్లు కూడా నియమించారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలోపేతం కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, పార్టీ నుంచి చేరికలు కావచ్చు, ఆ అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఇప్పటికే సన్నిద్ధం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఫిల్టరింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మంత్రివర్గం కూడా ఆ మంత్రులంతా కూడా ఆ నియోజకవర్గాల్లో కూడా స్పెషల్ గా ఫోకస్ చేశారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పైన కూడా వాళ్ళు క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎందుకంటే అసెంబ్లీ గెలుపు తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు లోక్సభ ఎన్నికలే టార్గెట్ కాబట్టి ఖచ్చితంగా ఈ లోక్సభ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిపే లక్ష్యంగా వెళుతుంది. కాబట్టి ఆ నియోజకవర్గాలు అంటే బలహీనంగా ఉన్న నియోజకవర్గాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ బలహీనంగా నియోజకవర్గాలు ఉన్నాయో దానిపైన ఫోకస్ చేశారు. అక్కడ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు బలహీనంగా ఉన్న దానిపైన కూడా ఇప్పటికీ ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అక్కడ కార్యాచరణకు సంబంధించి కూడా స్పెషల్ గా కార్యాచరణ సిద్ధమైంది. పూర్తి స్థాయిలో అన్ని సంబంధించిన అంశాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు. 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో వెళ్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తీసుకున్న కార్యాచరణ కావచ్చు, అమలు చేస్తున్న కార్యాచరణ కావచ్చు, ఇక్కడ ముందుకు వచ్చే తీసుకురాబోయే పూర్తి స్థాయిలో కార్యాచరణకు సంబంధించి ఈ నెల 26న ఎన్నికల శంకారావాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంకారావాన్ని భోగించబోతుందని చెప్పొచ్చు. అంటే అలాగే హరీష్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఇంకా కూడా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత అభ్యర్థులను బట్టి చూసుకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పిస్తారా, లేదంటే ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులకు అవకాశం కల్పిస్తారా? అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి కూడా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులకు సంబంధించి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా మంది అక్కడ టికెట్ నాశించి భంగపడ్డ వారు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటికే ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ పదవులు కూడా అక్కడ వాళ్ళకు ఇస్తున్న క్రమం కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పుడు క్రియాశీలకంగా దేశ రాజకీయాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు క్రియాశీలకంగా పనిచేయాలి. ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక అనేది ఇప్పుడు కొసమేర్పుగా చెప్పచ్చు. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే తెలంగాణ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ తాజా పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించాలనే లక్ష్యంతో వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ గత అసెంబ్లీకి సంబంధించిన ఎవరికి భంగపడ్డారో వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లోక్సభ సంబంధించిన క్రియాశీలకంగా బలమైన నేతలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే మరోమారు ఫిల్టరింగ్ స్ట్రాటజీని తీసుకొచ్చారు. దీంట్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి బలమైన 3 అభ్యర్థులను గుర్తించి దాన్ని అధిష్టానానికి పంపించే అవకాశాలు ఉన్నాయి. అధిష్టాన నిర్ణయం ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.